కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తింట్లో ఎస్ఐ చంద్రశేఖర్ ఉరివేసుకున్నాడు. భార్య మృతితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 5 రోజుల క్రితమే ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్లో ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? కరీంనగర్ జిల్లాలో వరుస విషాద ఘటనలు అయితే తీవ్ర కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు అయితే హృదయ విదారకంగా మారాయని అయితే చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరవక ముందే ఇప్పుడు చంద్రశేఖర్ కూడా ఆత్మహత్యకు పాల్పడడం జిల్లాలో అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీతంపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లయితే సమాచారం. దివ్య స్వస్థలమైన సీతంపేటలోనే చంద్రశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం అయితే మరింత విషాదాన్ని అయితే మిగిల్చింది. కొద్ది రోజుల క్రితం మంగళవారం రోజున చంద్రశేఖర్ భార్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం అయితే తెలిసిందే. అయితే ఆ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో అయితే మునిగిపోయింది. భార్య మృతి నుంచి కోలుకోకముందే అదే గ్రామంలో చంద్రశేఖర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం అయితే ఇటు స్థానికులను అయితే తీవ్రంగా కలిసివేస్తుందని అయితే చెప్పవచ్చు. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. చంద్రశేఖర్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. అయితే మరో విషాదకర అంశం ఏమిటంటే గతంలో దివ్య చనిపోయినప్పుడే చంద్రశేఖర్ దివ్య దంపతులకు 7 సంవత్సరాల లోపు 2 కుమారులు ఉన్నారు. ఇంత చిన్న వయసులోనే వారు తల్లిని కోల్పోవడం, ఇప్పుడు తాజాగా తండ్రిని కూడా కోల్పోవడంతో ఈ సంఘటనలు అయితే మరింత అత్యంత విషాదంగా మార్చిందని అయితే చెప్పవచ్చు. ప్రస్తుతం సీతంపేట గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో వరుసగా జరిగిన ఈ 2 ఆత్మహత్యలు అయితే ఇటు అందరినీ షాక్ అయితే గురి చేస్తున్నాయి. బంధువులు, గ్రామస్తులు కూడా ఇటు పెద్ద సంఖ్యలో చేరుకుని చంద్రశేఖర్ కుటుంబానికి అయితే సానుభూతి అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యలకు గల అసలు కారణాలు ఏమిటన్నది అయితే పోలీసుల దర్యాప్తులో అయితే వెలుగు చూడనుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.